హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ అయ్యి ఫెయిల్ అయిన బైక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పార్ట్ 1 వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఆ పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ పార్ట్ 2 వీడియోలో ఇంకొన్ని బైక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలా బైక్స్ ఉన్నాయి. మీకు పార్ట్ 3 వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను పార్ట్ 3 కూడా చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బైక్ పల్సర్ P150. ఈ బైక్ను బజాజ్ వాళ్ళు డిజైన్ చేశారంటే లిటరల్లీ నేను షాక్ అయ్యాను. చాలా వరస్ట్ లుక్స్ ఉంటాయి. రియాలిటీలో బైక్ చూశాను, అస్సలు బాగోదు. ఈ బైక్ను లాంచ్ చేయడానికి బజాజ్ వాళ్ళు లెజెండరీ క్లాసిక్ బైక్ అయిన పల్సర్ 150ను డిస్కంటిన్యూ చేశారు. నిజంగా వాళ్ళ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఈ P150ని 2022లో లాంచ్ చేశారు. పెద్దగా నోటీస్ కూడా అవ్వలేదు ఈ బైక్. మొత్తానికి సేల్స్ లేక డిస్కంటిన్యూ అయిపోయింది. ఈ బైక్లో ఎయిర్ కూల్డ్ 149cc 2 వాల్వ్స్ ఇంజిన్ యూజ్ చేశారు. సింగిల్ డిస్క్, డబుల్ డిస్క్ అని చెప్పి ఇలా 2 మోడల్స్ ఉన్నాయి. డబుల్ డిస్క్ టాప్ మోడల్ ప్రైస్ 1,20,000 వరకు పెట్టారు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది. సో ఫైనల్గా ఈ P150 బైక్ రీసెంట్గానే డిస్కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ బైక్ పల్సర్ AS 150. సేమ్ ఈ బైక్ AS 200 అలానే సిమిలర్గా NS 200 లానే ఉంటుంది. AS 200లోను NS 200లోను పవర్ఫుల్ 200cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేశారు. కానీ బజాజ్ వాళ్ళు AS 150లో 149cc 4 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేశారు. బడ్జెట్లో స్పోర్ట్స్ అడ్వెంచర్ కేటగిరీ కింద ఈ వెహికల్ని 2015లో లాంచ్ చేయడం జరిగింది. తర్వాత మెల్లగా సేల్స్ లేక డిస్కంటిన్యూ అయిపోయింది. AS 200, AS 150 2 బైక్స్ ఫ్లాప్ అయ్యాయి. AS 150 ఎక్స్ షోరూమ్ ప్రైస్ 83,000 వరకు పెట్టారు లాంచ్ చేసినప్పుడు. థర్డ్ బైక్ హోండా CB ట్రిగర్. ఈ బైక్ను హోండా వాళ్ళు 2013లో మన ఇండియాలో లాంచ్ చేశారు. 2 ఇయర్స్ అంటే 2015లోనే డిస్కంటిన్యూ అయిపోయింది. సేమ్ హోండా యూనికార్న్లో ఏ ఇంజిన్ ఉంటుందో ఆ ఇంజిన్తోని ఈ బైక్ని లాంచ్ చేశారు. 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 149cc ఇంజిన్ ఉంటుంది ఇందులో కూడా. అలానే డబుల్ డిస్క్ మోడల్ ఉంటుంది. బైక్ కూడా చూడటానికి చాలా సన్నగా ఉంటుంది. అలానే స్పోర్టెడ్ లుక్స్ ఉంటాయి. కానీ లుక్స్ అంత గ్రేట్గా ఉండవు, యావరేజ్గా ఉంటాయి. ఈ బైక్ను లాంచ్ చేసినప్పుడు ఎక్స్ షోరూమ్ ప్రైస్ 80,000 వరకు పెట్టారు. సేమ్ యూనికార్న్లో ఏ పర్ఫార్మెన్స్ ఉంటుందో అదే పర్ఫార్మెన్స్ ఈ బైక్లో కూడా ఉంటుంది. కానీ సక్సెస్ అవ్వలేదు. ఫైనల్గా ఈ బైక్ డిస్కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500cc. సేమ్ ఈ బైక్ చూడటానికి క్లాసిక్ 350 లానే ఉంటుంది. కానీ ఇది పెద్ద సీసీ బైక్ అనమాట. క్లాసిక్ 350లో కార్బొరేటర్ సిస్టమ్ ఉంటుంది. ఈ క్లాసిక్ 500లో FI సిస్టమ్ ఉంటుంది. అలానే ఈ బైక్లో 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 499cc ఇంజిన్ యూజ్ చేశారు. ABS మోడల్ కూడా ఉంటుంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ లాంచ్ చేసినప్పుడు 2 lakhs వరకు పెట్టారు. మన ఇండియాలో క్లాసిక్ 500ను 2018లో లాంచ్ చేశారు. తర్వాత 2020లో డిస్కంటిన్యూ అయిపోయింది. ఎందుకంటే సేమ్ లుక్లోనే క్లాసిక్ 350 తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఎక్కువ మంది 500cc మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ క్లాసిక్ 350తో కంపేర్ చేసుకుంటే 500లో పర్ఫార్మెన్స్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించగా సేల్స్ లేక ఈ వెహికల్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇప్పుడు 650ని తీసుకొచ్చారు క్లాసిక్ సిరీస్లో. చూడాలి ఈ వెహికల్ కూడా సక్సెస్ అవుతుందా లేదా ఫెయిల్యూర్ అవుతుందా అని. మ్యాక్స్ సక్సెస్ అవ్వచ్చు, ఎందుకంటే పవర్ఫుల్ 650cc ఇంజిన్ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించవచ్చు. సో ఇది క్లాసిక్ 500 గురించి. నెక్స్ట్ ఫిఫ్త్ బైక్ బజాజ్ డిస్కవర్ 150F. బజాజ్ వాళ్ళు ఈ డిస్కవర్ 150ని 2 మోడల్స్లో లాంచ్ చేశారు. డ్రమ్ మోడల్, డిస్క్ మోడల్. బైక్ చూడటానికి సెమీ ఫేరింగ్ డిజైన్లో ఎలా ఉంటుంది, కానీ లుక్స్ చాలా యావరేజ్గా ఉంటాయి, అంతేం బాగోవు. ఈ బైక్లో 149cc 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేశారు. లాంచ్ చేసినప్పుడు ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 63,000 వరకు పెట్టారు. 2014 ఈ బైక్ను మన ఇండియాలో లాంచ్ చేశారు. తర్వాత సేల్స్ లేక డిస్కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ బైక్ పల్సర్ F250. బజాజ్ వాళ్ళు 220Fను రీప్లేస్ చేస్తూ ఈ F250ని మన ఇండియాలో లాంచ్ చేశారు. సెమీ ఫేరింగ్ డిజైన్లో బైక్ చూడడానికి ఎలా ఉంటుంది, కానీ లుక్స్ వైజ్ 220F చాలా బాగుంటుంది. ఈ F250 లుక్స్ వైజ్ అంతేం బాగోదు, యావరేజ్గా ఉంటుంది. కానీ ఇది పెద్ద సీసీ వెహికల్ అనమాట. పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది 220Fతో కంపేర్ చేసుకుంటే. ఈ బైక్లో 249cc ఆయిల్ కూల్డ్ 2 వాల్వ్స్ ఇంజిన్ యూజ్ చేయడం జరిగింది. డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ కూడా ఉంటుంది. లాంచ్ చేసినప్పుడు ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,51,000 వరకు పెట్టారు. రీసెంట్గా ఈ బైక్ను బజాజ్ వాళ్ళు డిస్కంటిన్యూ చేస్తారు సేల్స్ లేక. ఈ బైక్లో లుక్స్ అనేవి బాగోపోయినా 220Fతో కంపేర్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ సెవెంత్ వెహికల్ హీరో ఎక్స్ట్రీమ్ 200S. ఈ బైక్ను హీరో వాళ్ళు 200cc సెగ్మెంట్లో ఫేరీ డిజైన్తో లాంచ్ చేశారు. 199cc 2 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ని ఈ బైక్లో యూజ్ చేయడం జరిగింది. లాంచ్ చేసినప్పుడు ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,35,000 వరకు పెట్టారు. కానీ ఈ బైక్ అంతగా సక్సెస్ కాలేదు. సో హీరో వాళ్ళు ఏం చేశారంటే 4 వాల్వ్కి ఇంజిన్ అప్డేట్ చేస్తూ హీరో ఎక్స్ట్రీమ్ 200S 4V అని చెప్పి ఇంకో బైక్ లాంచ్ చేశారు. 2V 4V లుక్స్ వైజ్ చూడడానికి 2 బైక్స్ సేమ్ ఉంటాయి, ఎటువంటి చేంజ్ ఉండదు. కానీ ఇంజిన్లో చేంజ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్లో కూడా చేంజ్ ఉంటుంది.
సో హీరో వాళ్ళు 200 4 వాల్వ్ ఇంజిన్కి అప్డేట్ చేసినా సరే ఈ వెహికల్ పెద్దగా సక్సెస్ కాలేదు. లాంచ్ చేసినప్పుడు ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,43,000 వరకు పెట్టారు. జస్ట్ రీసెంట్గానే ఈ బైక్ను హీరో వాళ్ళు డిస్కంటిన్యూ చేశారు. నెక్స్ట్ ఎయిత్ బైక్ హోండా ఎక్స్ బ్లేడ్. ఈ బైక్లో 2 వాల్వ్స్ 160 cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ని హోండా వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. సింగిల్ డిస్క్, డబుల్ డిస్క్, ఏబిఎస్ ఇలా 3 మోడల్స్ ఉండేవి ఈ బైక్లో. లుక్స్ వైజ్ చాలా షార్పీ డిజైన్ ఉంటుంది. ఫ్రంట్ హెడ్ లైట్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. రోబోటిక్ ఫేస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది హెడ్ లైట్ డిజైన్ చూడటానికి. లాంచ్ చేసినప్పుడు టాప్ మోడల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,22,000 వరకు పెట్టారు. ఈ బైక్ను హోండా వాళ్ళు 2018లో మన ఇండియాలో లాంచ్ చేశారు. తర్వాత సేల్స్ లేక డిస్కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ నైన్త్ బైక్ యమహా ఫేజర్ 150. ఈ బైక్ను సెమీ ఫేరింగ్ డిజైన్లో యమహా వాళ్ళు మన ఇండియాలో లాంచ్ చేశారు. లాంచ్ చేసినప్పుడు ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 89,000 వరకు పెట్టారు. 2014లో మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సేమ్ ఎఫ్జెడ్ బైక్ ఫ్రంట్ R15 V2 డూమ్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ బైక్ అనేది. ఇందులో కూడా 149 cc 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేశారు. లుక్స్ వైజ్ అంతేం బాగోదు, చాలా యావరేజ్గా ఉంటుంది బైక్ అనేది. నెక్స్ట్ 10th బైక్ యమహా క్రక్స్. ఈ బైక్ చూడటానికి కొంచెం సిమిలర్గా RX 100 ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇందులో 106 cc 2 వాల్వ్స్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేశారు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 40,000 వరకు ఉండేది ఈ బైక్ లాంచ్ చేసినప్పుడు. 2004లో మన ఇండియాలో లాంచ్ చేశారు యమహా వాళ్ళు. తర్వాత సేల్స్ లేక డిస్కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ 11th వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 535. ఈ బైక్ సేమ్ చూడటానికి GT ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కెఫే రేసర్ కేటగిరీలో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఫస్ట్ ఈ బైక్ని లాంచ్ చేశారు. దీని తర్వాత GT 650 వచ్చింది. ఈ బైక్లో సింగిల్ సిలిండర్ 535 cc ఎయిర్ కూల్డ్ 2 వాల్వ్స్ ఇంజిన్ ఉంటుంది. సేమ్ క్లాసిక్ 500లో ఏ ఇంజిన్ ఉంటుందో ఆ ఇంజిన్ని 535 cc అప్డేట్ చేసి ఈ బైక్లో యూజ్ చేశారు. కానీ ఈ GT 535 పెద్దగా పాపులర్ కాలేదు, ఎందుకంటే పెద్దగా మోడర్న్ ఫీచర్స్ కూడా లేవు కాబట్టి. కానీ ఇప్పుడున్న GT 650 మాత్రం బాగా పాపులర్ అయింది. GT 535తో కంపేర్ చేసుకుంటే GT 650 బాగా పవర్ఫుల్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ని 2013లో మన ఇండియాలో లాంచ్ చేశారు. 2018లో డిస్కంటిన్యూ అయిపోయింది. లాంచ్ చేసినప్పుడు ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 2 lakhs వరకు ఉండేది. నెక్స్ట్ 12th బైక్ హీరో హంక్. ఈ బైక్ని నేను చాలాసార్లు రైడ్ చేశాను. ఇందులో డ్రమ్ము డిస్క్ అని చెప్పి 2 మోడల్స్ ఉంటాయి. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ లాంచ్ చేసినప్పుడు 86,000 వరకు ఉంది. 149 cc ఎయిర్ కూల్డ్ 2 వాల్వ్స్ ఇంజిన్ ఈ బైక్లో యూజ్ చేశారు. 150 cc కమ్యూటర్ కేటగిరీలో హీరో వాళ్ళు ఈ బైక్ని లాంచ్ చేశారు. కొంచెం స్పోర్టర్ లుక్స్ ఉంటాయి ఈ బైక్లో. 2011 తర్వాత ఈ వెహికల్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ 13th బైక్ మహీంద్రా సెంచురో. ఈ బైక్లో కూడా డ్రమ్ము డిస్క్ అని చెప్పి 2 మోడల్స్ ఉండేవి. 106 cc ఎయిర్ కూల్డ్ 2 వాల్వ్స్ ఇంజిన్ ఈ బైక్లో యూజ్ చేశారు. లాంచ్ చేసినప్పుడు ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 67,000 వరకు ఉండేది. 110 cc కమ్యూటర్ కేటగిరీలో మహీంద్రా వాళ్ళు ఈ బైక్ని లాంచ్ చేశారు. ఈ బైక్ మన ఇండియాలో 2014లో లాంచ్ అవ్వడం జరిగింది. తర్వాత సేల్స్ లేక డిస్కంటిన్యూ అయిపోయింది మెల్లగా. కానీ మన సైడ్ ఈ మహీంద్రా సెంచురో 2-3 వెహికల్స్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ 14th బైక్ సుజుకి GS 150R. ఈ బైక్ను డిస్క్ మోడల్తోనే లాంచ్ చేశారు సుజుకి వాళ్ళు. ఇందులో 149 cc 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉండేది. కానీ ఈ బైక్లో ఉన్న స్పెషల్ ఏంటంటే 6 స్పీడ్ గేర్ బాక్స్ను సుజుకి వాళ్ళు యూజ్ చేశారు. సో రిమైనింగ్ 150 cc వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్లో పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ 6th గేర్ ఉండటం వల్ల. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 85,000 వరకు ఉండేది లాంచ్ అయినప్పుడు. 2008లో మన ఇండియాలో లాంచ్ చేశారు. తర్వాత డిస్కంటిన్యూ అయిపోయింది ఈ బైక్ అనేది. నెక్స్ట్ ఫైనల్గా 15th బైక్ UM రెనిగడ్ కొమాండో. ఇది ఒక క్రూజర్ బైక్ అనమాట. ఈ బైక్లో పవర్ఫుల్ 279 cc 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేయడం జరిగింది. 2016లో మన ఇండియాలో లాంచ్ చేశారు ఈ బైక్ను. లుక్స్ వైజ్ కొంచెం సిమిలర్గా హార్లీ డేవిడ్సన్ వెహికల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూడటానికి. ఈ బైక్ పెద్దగా నోటీస్ కూడా అవ్వలేదు, ఎందుకంటే సర్వీస్ అనేది సరిగ్గా అవైలబిలిటీ లేక ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఎవరు చూపించలేదు. సో ఫైనల్గా ఈ వెహికల్ అనేది 2019 వరకు రన్ అయింది. తర్వాత డిస్కంటిన్యూ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 15 బైక్స్ గురించి. ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి మీకు తెలియనివి. ఆ బైక్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద పార్ట్ 3 అని కామెంట్ చేయండి, నేను చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.